ఇవాళ నేను మీ అందరికీ ఒక అదిరిపోయే టెక్నాలజీ గురించి పరిచయం చేయబోతున్నాను. ఒక్కసారి ఊహించుకోండి, హైదరాబాద్ నుండి విజయవాడకి కేవలం 15 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. ఇది విమాన ప్రయాణం కాదు, హైపర్ లూప్ ప్రయాణం. ఏంటి హైపర్ లూప్ టెక్నాలజీ? భారతదేశంలోకి ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో మొదటిగా నేను హైపర్ లూప్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చెప్తానండి. ఒకసారి మీరు ఊహించుకోండి, ఒక వాక్యూమ్ ఛాంబర్ అయితే ఉంటుందన్నమాట. ఈ వాక్యూమ్ ఛాంబర్ ఏంటంటే గుండ్రంగా ఉంటుంది. కంప్లీట్ గా మీరు ఏ డెస్టినేషన్ కి వెళ్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఏరియా అంతా కూడా ఈ వాక్యూమ్ ఛాంబర్ తో కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్తారు. అది బ్రిడ్జ్లు కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ఏరియాస్ లో కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేసేస్తారు. ఈ పర్టికులర్ వాక్యూమ్ ఛాంబర్ లోనే మీరు ప్రయాణించే బోగీలు ఏదైతే ఉంటాయో వాటిలో మీరైతే ఈ వాక్యూమ్ ఛాంబర్ లో పెడతారనమాట. సాధారణంగా మీరు మెట్రోలో ప్రయాణించే ఉంటారు. మెట్రోకి సెపరేట్ ట్రాక్ ని ఎలాగైతే ఏర్పాటు చేశారో ఎగ్జాక్ట్ గా హైపర్ లూప్ కూడా ఈ వాక్యూమ్ ఛాంబర్ ద్వారా మాత్రమే ఈ హైపర్ లూప్ లో మీరు ప్రయాణించగలుగుతారు. మరి హైపర్ లూప్ లో ఎటువంటి బోగీలు ఉంటాయి? హైపర్ లూప్ లో ప్రయాణించే బోగీల్ని పాడ్స్ అని అంటారు అనమాట. ఈ పాడ్స్ లోనే ప్రయాణికులు కూర్చుని ప్రయాణం చేస్తారు. ఇక్కడ దాకా మీకు క్లారిటీగానే ఉందిగా? మరి అంతా బాగానే ఉంది, కానీ హైపర్ లూప్ కి పవర్ ఎలా వస్తుంది? ఇప్పుడు హైపర్ లూప్ లో పాడ్స్ ప్రయాణిస్తాయి, కానీ ఆ పాడ్స్ కి పవర్ ఉంటేనే కదా ముందుకు ప్రయాణించగలిగితే. దీనికోసమే లీనియర్ ఇండక్షన్ మోటార్స్ ని ఈ వాక్యూమ్ ఛాంబర్ లో మనం ఏదైతే ట్రాక్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం కదా, ఈ పాడ్స్ ప్రయాణించడం కోసం కింద ట్రాక్ ని ఏర్పాటు చేస్తాం. ఈ ట్రాక్ అంతటికి కూడా మనం లీనియర్ ఇండక్షన్ మోటార్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఈ లీనియర్ ఇండక్షన్ మోటార్స్ మనకి మూవింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇలా జనరేట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన పాడ్స్ లోపల పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని ఇన్స్టాల్ చేస్తాం. ఒకవైపు ఏమో మూవింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇండక్షన్ మోటార్స్ ద్వారా జనరేట్ అవుతూ ఉంటుంది, పాడ్స్ లోపలేమో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కూడా ఉంటాయి. సో దీని ద్వారా లోపల పాడ్స్ ముందుకు వెళ్ళాలా లేకపోతే వెనక్కి వెళ్ళాలా, ఎక్కడ స్టాప్ అవ్వాలంతా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఈ పర్టికులర్ పాడ్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ హైపర్ లూప్ కాన్సెప్ట్ అనేది పనిచేస్తుంది. మరి మీరు అనుకోవచ్చు, ఎందుకు వాక్యూమ్ ఛాంబర్ లోనే ఈ పర్టికులర్ అంతా కూడా పెట్టాలంటే, వాక్యూమ్ ఛాంబర్ లో ఎయిర్ అనేది ఉండదు కాబట్టి రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ హైపర్ లూప్ ఛాంబర్స్ లో ఈ పాడ్స్ అనేవి గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతాయి. అందుకనే మీకు ఇందాక చెప్పాను, హైదరాబాద్ నుండి విజయవాడకి కేవలం 15 నిమిషాల ప్రయాణం దీనివల్ల సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు మనం వర్కింగ్ మెకానిజం గురించి తెలుసుకున్నాం. మరి భారతదేశంలోకి ఈ పర్టికులర్ హైపర్ లూప్ కాన్సెప్ట్ ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది? తాజాగా ఐఐటి మద్రాస్ వాళ్ళు హైపర్ లూప్ సంబంధించిన ఒక టెస్ట్ ట్రాక్ ని అయితే పరీక్షించడం జరిగింది. డిసెంబర్ 2024 సంవత్సరంలో అనమాట. ఇది మరీ పెద్ద ట్రాక్ అయితే కాదు, ఒక 400 మీటర్ల ట్రాక్ మీద ఈ టెస్ట్ ట్రయల్ రన్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ట్రయల్ రన్ లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 1100 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి ప్రెసెంట్ భారతదేశంలో ఈ హైపర్ లూప్ కాన్సెప్ట్ ని డెవలప్ చేస్తుంది ఐఐటి మద్రాస్ వాళ్ళు అనమాట. ఫండింగ్స్ బట్టి ఏదైనా ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. యాజ్ ఆఫ్ అయితే కంప్లీట్ గా కస్టమర్స్ కి అందుబాటులోకి వచ్చేది, అంటే ప్రయాణికులకి అందుబాటులోకి వచ్చే కాన్సెప్ట్ ఇంకా రెడీ కాలేదు, కానీ టెస్టింగ్ ఫేజ్ అయితే మాత్రం ఫాస్ట్ గానే జరుగుతున్నట్టుగా మనకి ఐఐటి మద్రాస్ వాళ్ళు చేసిన టెస్టింగ్ ద్వారా అర్థం చేసుకోవాలి. ఇక ఈ హైపర్ లూప్ కాన్సెప్ట్ అనేది కొత్తగా వచ్చింది అయితే కాదండి. 2013 సంవత్సరంలోనే ఎలాన్ మస్క్ ఒక అనౌన్స్మెంట్ చేశారు అనమాట. ఒక హైపర్ లూప్ కాన్సెప్ట్ గురించి అనౌన్స్ చేశారు. హైపర్ లూప్ అంటే ఎలా ఉంటుంది, ఇలా హైపర్ లూప్ లో వెళ్ళడం ద్వారా ప్రయాణం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, ట్రాఫిక్ సమస్యలు అయితే ఉండవు అని చెప్పి ఎలాన్ మస్క్ అప్పట్లో ఒక ఐడియా ఇచ్చారు. బట్ ఎలాన్ మస్క్ ఈ పర్టికులర్ హైపర్ లూప్ కాన్సెప్ట్ ని కమర్షియలైజ్ చేద్దాం అనుకోలేదు. అంటే ఓపెన్ సోర్స్ కింద వదిలేసి ఎవరైనా సరే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి పెద్ద సిటీస్ మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఫాస్ట్ గా వెళ్ళిపోయే విధంగా చేసుకోవడం కోసం ఒక ఐడియా అయితే ఇచ్చారనమాట. ఈ రోజుకి ఎలాన్ మస్క్ దాన్ని ఫ్రీగానే వదిలేశారు. అప్పటి నుంచి వచ్చిన కాన్సెప్ట్ మీద కంపెనీస్ అనేవి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మన భారతదేశంలో ఐఐటి మద్రాస్ వాళ్ళు అయితే ఈ పర్టికులర్ హైపర్ లూప్ కాన్సెప్ట్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి హైపర్ లూప్ టెక్నాలజీ రావడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఇవాళ హైపర్ లూప్ టెక్నాలజీ వస్తే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద నగరాల మధ్య డిస్టెన్స్ తగ్గిపోతుంది. తగ్గిపోవడం అంటే ప్రయాణించే డిస్టెన్స్ తగ్గిపోదు, స్పీడ్ గా వెళ్ళిపోతాం కాబట్టి టైం అనేది చాలా తక్కువగా మన హైపర్ లూప్ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుంది. దాంతో పాటుగా స్మార్ట్ సిటీస్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు మెట్రోస్ ఒక ఆల్టర్నేటివ్ ఎలాగైతే వచ్చిందో, మెట్రోస్ కొంత స్పీడ్ వరకు వెళ్తాయి. బట్ ఇదే మనకి హైపర్ లూప్ టెక్నాలజీ వేస్తే ఒక స్టేట్ లోనే మేజర్ నగరాలని కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే 2 రాష్ట్రాల మధ్య మేజర్ నగరాలని కనెక్టివిటీని తక్కువ టైంలోనే ట్రావెల్ చేసే విధంగా ఉండొచ్చు. దీనివల్ల మనకి ఏదైనా
పార్సిల్స్ తీసుకెళ్ళడం అంటే రవాణా వ్యవస్థ మరింత ఫాస్ట్ గా మెరుగుపడుతుంది. వాణిజ్యం అంటే మనకి వ్యాపారం చేసే వాళ్ళకి ఇన్ కేస్ ఎమర్జెన్సీ పాయింట్ లో ఫాస్ట్ గా ఏదైనా పార్సిల్స్ ని పంపించాలంటే ఈ హైపర్ లూప్ ద్వారా సాధ్యమవుతుంది. మొన్నటి వరకు ఫాస్టెస్ట్ ఏమైనా ఉందంటే విమానం ద్వారానే మనం పంపించగలుగుతాం. బట్ ఇప్పుడు హైపర్ లూప్ కంప్లీట్ అవుతే కనుక విమానం ఇంచుమించుగా అంతే స్పీడ్, అంతకన్నా స్పీడ్ మీద కూడా మనకి హైపర్ లూప్ టెక్నాలజీ ద్వారా మన ఏదైనా ఒక పార్సిల్స్ కానివ్వండి, ప్రయాణికులు కానీ ఒక డిస్టెన్స్ నుంచి ఇంకొక డిస్టెన్స్ కి ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. నేను స్టార్టింగ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, విజయవాడ నుంచి హైదరాబాద్ కి కేవలం 15 నిమిషాల్లో ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి. దానికి ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇవాళ మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య డిస్టెన్స్ 275 కిలోమీటర్లు ఉంది. నేను మీకు హైపర్ లూప్ టెస్టింగ్ ఫేజ్ లో హైయెస్ట్ స్పీడ్ వచ్చి 1100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్ళారు కాబట్టి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 15 నిమిషాల్లోనే హైదరాబాద్ నుంచి మనం విజయవాడకి చేరుకోగలుగుతాం. సో ఇక్కడ మధ్యలో ఇన్కే స్టాప్స్ తీసుకుంటే ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. బట్ డైరెక్ట్ ఒకటే లూప్ లో వెళ్తే కనుక ఎంత స్పీడ్ లో వెళ్ళే అవకాశం ఉంటుందని అయితే ఒక అంచనాతో మీకు చెప్తున్నాం. అదే మనం హైపర్ లూప్ లేకుండా ఊహించుకోండి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మనకి వందే భారత్ ట్రైన్ లో 4 గంటల సమయం పడుతుంది. బట్ ఈ పర్టికులర్ హైపర్ లూప్ టెక్నాలజీ వస్తే కనుక కేవలం 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అంటే మనకు ఆటో తీసుకుని వెళ్లే సమయం కన్నా కూడా తక్కువ టైంలోనే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక డిస్టెన్స్ విజయవాడకి వెళ్ళాలన్నా, హైదరాబాద్కి వెళ్ళాలన్నా ఆటో మీద ట్రావెల్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కదా, ఆ టైంలోనే మనం జస్ట్ హైపర్ లూప్ లో ట్రావెల్ చేసేది. ఈవెన్ విమానంలో అయితే మనకి ముందుగానే ఒక గంట ముందు ప్రయాణించి అక్కడ చేరుకోవాలి. బట్ హైపర్ లూప్ లో అలా అవసరం లేదు, ముందుగా అక్కడికి వెళ్ళడం, డైరెక్ట్ గా టికెట్ తీసుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అలా కూడా టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని మేజర్ అడ్వాంటేజెస్ అనేవి హైపర్ లూప్ లో ఉన్నాయి. బట్ ఇప్పటికి మరి ఈ ప్రాజెక్ట్ భారతదేశ మార్కెట్ లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, టికెట్ ప్రైస్ ఎంత ఉండే అవకాశం ఉంది? యాజ్ ఆఫ్ నో అయితే మనకి వర్జిన్ హైపర్ లూప్ అనేది అమెరికాలో వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం ఏంటంటే 2020 సంవత్సరానికల్లా సర్టిఫికేషన్ తీసుకోవాలనేది ప్లాన్లు అయితే ఉన్నారు. ఎందుకంటే ఇది భారీ ప్రాజెక్ట్, కొత్త టెక్నాలజీ కాబట్టి కొన్ని సర్టిఫికేషన్స్ అయితే అవసరం అవుతాయి. 2025 సంవత్సరానికి సర్టిఫికేషన్ తీసుకుని 2030 సంవత్సరానికి కమర్షియల్ గా కస్టమర్స్ ని తరలించాలనేది ప్లాన్ లో ఉన్నారు. బట్ ఇంకా ఆ ప్రాజెక్ట్ ఇంకా డిలేలోనే నడుస్తుంది. ఇక్కడ మన భారతదేశ విషయానికి వస్తే ఇప్పుడే మనం ట్రయల్ రన్ ని ఏర్పాటు చేసాం కాబట్టి మనం కమర్షియలైజేషన్ స్టార్ట్ చేయాలంటే అంటే కస్టమర్స్ ని, ప్రయాణికుల్ని ఆ హైపర్ లూప్ లో తరలించాలంటే కనుక టైం మరింత పట్టే అవకాశం ఉంది. 2032, 2035 ప్రాంతం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఇనీషియల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ కాస్ట్ అవుతుంది. 1 కిలోమీటర్ హైపర్ లూప్ కాన్సెప్ట్ ని బిల్డ్ చేయాలంటే 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగా 275 కిలోమీటర్ల మొత్తం లెంత్ ఉన్న మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ఆ డిస్టెన్స్ ని కవర్ చేయాలంటే అన్ని 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. సో కొన్ని వేల కోట్ల వరకు మనకి ఖర్చు అవుతుంది కాబట్టి సో ఫండింగ్స్ చూసుకోవాలి. దానికి సంబంధించిన టికెట్ ప్రైస్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు హైపర్ లూప్ కంప్లీట్ అవుతే టికెట్ ప్రైస్ సుమారుగా తక్కువ అనుకుంటే 1600 రూపాయల నుంచి 4500, 5000 రూపాయల వరకు కూడా కాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అప్పుడు కస్టమర్ మరి హైపర్ లూప్ లో వెళ్తారా, లేకపోతే మనకి విమానాన్ని చూస్ చేసుకుంటారా, మళ్ళీ అక్కడ మరి అవైలబిలిటీ ఏముంటుంది, అది మళ్ళీ ఇంకొక 7-8 సంవత్సరాల తర్వాత సబ్జెక్ట్ కాబట్టి ముందుగానే చెప్పడం కష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ హైపర్ లూప్ అనేది ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ అని అనుకోవచ్చు. భారతదేశంలో కూడా ఇటువంటి ప్రాజెక్ట్స్ వస్తే మరికొన్ని ట్రాన్స్పోర్ట్ ఆల్టర్నేటివ్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది 5వ ట్రాన్స్పోర్ట్ ఆల్టర్నేటివ్. మనకు వాటర్ వేస్, మెట్రో, లేకపోతే ట్రైన్, బస్సు ఇలా ఆల్టర్నేటివ్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు 5వ ఆల్టర్నేటివ్ కింద ఈ హైపర్ లూప్ కాన్సెప్ట్ అయితే వచ్చింది. ఇది హైపర్ లూప్ సంబంధించిన పూర్తి సమాచారం అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కురాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కురాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.